కజకిస్తాన్లో విమానం కూలిపోయిందా లేదా రష్యా కూల్చిందా? కూలిపోతే విమానాన్ని క్షిపణులు ఛిద్రం చేసినట్లుగా ఎందుకుంది? ఎవరో తుపాకీతో దగ్గర నుంచి కాల్చినట్లు ఎందుకు చిల్లులు పడింది? ఫ్లైట్ ని రష్యానే కూల్చేసిందన్న వాదన క్రమంగా బలపడుతోంది. ఇంతకు ముందెప్పుడైనా విమానాల్ని కూల్చారా? వాచ్ దిస్ రిపోర్ట్. ఘోర ప్రమాదం కాదు కుట్రతో కూల్చివేత. ప్రయాణికులతో వెళ్తున్న విమానం గాల్లో ఉండగా నియంత్రణ కోల్పోయింది. నేరుగా భూమిపైకి దూసుకొచ్చింది. భూమిని తాకగానే పేలిపోవడంతో భారీ ఎత్తున మంటలేగిసిపడ్డాయి. ఈ విమానంలో సిబ్బంది, ప్రయాణికులు సహా మొత్తం 67 మంది ఉన్నారు. 42 మంది ప్రాణాలు కోల్పోగా 25 మంది ప్రాణాలతో బయటపడ్డారు. కజకిస్తాన్లో అజర్బైజాన్ ఎయిర్లైన్స్ కు చెందిన ప్రయాణికుల విమానం కుప్పకూలిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అజర్బైజాన్లోని బాకు నగరం నుంచి రష్యాలోకి గ్రోజ్నీకి వెళ్తున్న విమానం కజకిస్తాన్లోని ఆక్టావ్లో కూలిపోయింది. పక్షి ఢీకొనడంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగిందని రష్యా ఏవియేషన్ ఒక కట్టుకథ చెప్పిందంటున్నారు నిపుణులు. విమానాన్ని ఉక్రెయిన్ కు చెందిన డ్రోన్ గా భావించి రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేశారని భావిస్తున్నారు. ఈ కూల్చివేతలు రష్యన్ ఆర్మీకి వెన్నతో పెట్టిన విద్యే. ఉక్రెయిన్ డ్రోన్ దాడులను రష్యా తిప్పికొడుతున్న సమయంలోనే విమానం కూలిపోయింది. విమానం బాడీపై బుల్లెట్ తో కాల్చినట్లు హోల్స్ కనిపించాయి. క్షిపణి దాడి చేస్తే ఇలాంటి చిల్లులే పడతాయి. ఈ విమానం కూలాక చూస్తే అలానే ఉంది. ప్రపంచమంతా క్రిస్మస్ పండగని జరుపుకుంటుంటే రష్యా, ఉక్రెయిన్ మాత్రం ఢీ అంటే ఢీ అంటూ దాడులకు పాల్పడుతున్నాయి. తమ సత్తా చాటడానికే రష్యా ఈ దుశ్చర్యకు పాల్పడిందంటున్నారు విశ్లేషకులు. కజకిస్తాన్ విమానం కోల్పోయిన ఘటన గురించి కుట్రకోణం ఉందనేటువంటి వార్తలకి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైనటువంటి ఆధారాలు లేవు అనేది గమనించాలి. రెండవ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత ఒక స్పష్టత వస్తుంది అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. రెండోది, ఇది ప్రమాదం కాదు, కూల్చివేత, దాని వెనకాల రష్యా ఉంది అని చెప్పినటువంటిది అమెరికన్ అధికారులు తప్ప మరొకళ్ళు కాదు. ఉక్రెయిన్లోని ప్రధాన విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని 70కి పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లతో రష్యా విరుచుకుపడింది. రష్యా ప్రయోగించిన వాటిలో బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయి. అజర్బైజాన్లోని బాకు నుంచి బయలుదేరిన ప్రయాణికుల విమానం రష్యాలోని చెచెన్యా రాజధాని గ్రోజ్నీలో దిగాల్సి ఉంది. అయితే అక్కడ దట్టమైన మంచు ఉందని కజకిస్తాన్ పంపించారు. వెనక్కి బాకుకు పంపించాలి గాని దూరంగా ఉన్న కజకిస్తాన్ ఎందుకు పంపించారన్నదే ప్రశ్న. కాస్పియన్ సముద్రాన్ని దాటించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ క్రమంలోనే విమానం కూలిపోయింది. దురుద్దేశంతో కాకపోయినా విమానాన్ని క్షిపణిగా భావించి కూల్చేసినట్లు సమాచారం. ఈ విమాన ఘటనపై విచారణ కోసం కజకిస్తాన్, అజర్బైజాన్, రష్యా అధికారులతో కలిపి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. కజకిస్తాన్ నుంచి రష్యాకు వస్తున్నటువంటి విమానం అంటే ఆ విమానంలో రష్యా పౌరులు కూడా డెఫినెట్గా ఉంటారు. అందువలన తన పౌరులు లేదా తన దేశానికి వచ్చేటువంటి విమానాన్ని కూల్చివేయటం ద్వారా రష్యా కజకిస్తాన్ మీద సాధించేదేమీ లేదనేది కూడా గమనించాలి. రాజకీయంగా చూసినప్పటికీ ఉక్రెయిన్ వివాదంలో రష్యాకి మద్దతుగానే ఉన్నది తప్ప ఒక విధంగా ఐక్యరాజ్య సమితిలో జరిగినటువంటి ఓటింగ్లో అమెరికాకి అనుకూలంగా కజకిస్తాన్ ఓటు వేయలేదు. అలాగని చెప్పేసి ఉక్రెయిన్ మీద జరిగినటువంటి దాడిని ఖండించడం లేదు, సమర్థించడం లేదు అనేటువంటిది కూడా గమనించాలి. ఒక తటస్థమైనటువంటి పాత్ర తీసుకున్నటువంటి నేపథ్యంలో కజకిస్తాన్ విమానాన్ని కూల్చివేయాల్సినటువంటి అవసరం ఇవాళ రష్యాకు ఉందని నేనైతే అనుకోవట్లేదు. విమానం పేలిపోయాక బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీన్ని విశ్లేషించడానికి 2 వారాల సమయం పడుతుంది. అప్పుడే పూర్తి వివరాలు బయటపడనున్నాయి. ప్రాథమిక విచారణలో ఫ్లైట్ కు మిసైల్ తగిలినట్లు తేలింది. రష్యన్ క్షిపణి తగలగా
చెచెన్యా గగనతలంలో ఉండగానే విమానం డ్యామేజ్ అయింది. దీంతో ల్యాండింగ్ కు రష్యా అనుమతి ఇవ్వలేదని, అందుకే కజకిస్తాన్ కు మళ్లించారనేది మరో వాదన. కాస్పియన్ సముద్రం పైనుంచి వెళ్తుండగానే ప్లేన్ జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్ జామ్ అయింది. సముద్రం దాటగానే పైలట్ ల్యాండింగ్ చేస్తుండగా విమానం పేలిపోయింది. 2014లోనూ మలేషియా ఫ్లైట్ MH17 ను ఉక్రెయిన్ గగనతలంపై ఉండగా కూల్చివేసింది రష్యా. ఇప్పుడు రష్యా కూల్చిన రెండో ప్యాసింజర్ ఫ్లైట్ అజర్బైజాన్దేనంటున్నారు నిపుణులు. రష్యా ప్రభుత్వంపై పాశ్చాత్య దేశాలు మండిపడుతున్నాయి. రష్యా యుద్ధోన్మాదానికి వివిధ దేశాల ప్రజలు బలైపోతున్నారు.